వీళ్ళందరూ కూడా నడుము కట్టి చాలా ముందుకు వెళ్తున్నారు. ఇది ఈ రోజుతో ఏది కాదు, ఇది ఆరంభం. తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అయితే మన ధర్మం ఏదైతుందో దీన్ని ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. ఇది జరిగిన సంఘటన. అక్బర్ అనేటువంటి వాడు మన రాజ్యాన్ని పరిపాలించాడు. మీకు తెలుసు, భారతదేశాన్ని దురాక్రమణ చేసి వాళ్ళ చెప్పు చేతుల్లోకి పూర్తిగా ఆ రోజుల్లో అన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. వాటన్నిటిని కూడా పూర్తిగా ఆక్రమింపజేసి అక్బర్ అనేవాడు ఈ భారతదేశాన్ని పరిపాలించాడు. వానికి హిందూ ధర్మం అంటే ఒక హేళన. వాడు ఒకరోజు బీర్బల్ అనేటువంటి మంత్రి ఉండేవాడు, అంటే విదూషకుడు, అంటే జోకర్. బీర్బల్ పిలిచి అంటున్నవాడు, బీర్బల్, ఈ హిందూ మతము మనిషిలో దేవుడు ఉన్నాడని చెప్తారు కదా, నీకు 1 నెల టైం ఇస్తున్నా. 1 నెలలో మనిషిలో నుంచి దేవుడిని చూపెట్టాలి, లేకపోతే నీ తల తీసేస్తాను. బీర్బల్ ఆలోచనలు పడ్డాడు. మనిషిలో నుంచి దేవుడిని తీసి చూపెట్టాలి. ఇట్లా ఏం అర్థం కాలేదు బీర్బల్కి. కేవలం జోక్స్ చేస్తూ తిరిగేవాడు, వాళ్ళని వీళ్ళని నవ్విస్తూ తిరిగేవాడు. కానీ ఇటువంటి ఆధ్యాత్మిక తత్వంలో ఆయనకు ప్రవేశం లేదు. అలా 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 రోజులు గడిచిపోతున్నాయి. 26 రోజులు అయిపోయినట్టు. 27 రోజు ఇంత చిన్న పిల్లోడు, ఆయన కొడుకు గురుకులం నుంచి వచ్చాడు. తండ్రికి వాలకం చూశాడు. పూర్తిగా గడ్డాలు మీసాలు వెళ్ళిపోయినాయి, పూర్తిగా బట్టలన్నీ మాసిపోయినాయి, స్నానం కూడా చేయడం లేదు, తిండి కూడా తినడం లేదు. రాత్రి పడుకునేటప్పుడు అడిగాడు, బాబా ఏంటి, ఏమైంది పరిస్థితి, ఇట్లా తయారైంది అంటే ఏం చేసి పెట్టావు, నువ్వు పడుకో అన్నాడు. అట్లా 2 రోజులు గడిపోయినాయి. మరునాడు 30వ రోజు ఆయన తల తీశాడు. ఆ రోజు రాత్రి కొడుకుని పట్టుకొని నడుస్తున్నాడు. ఇంకా అయిపోయింది కదా నా పని కదా. అసలు ఇంతకు ఏం జరిగిందో చెప్పు. ఏడ్చాడు తండ్రి చాలాసేపు. ఏడ్చి కొడుకు చెప్పాడు, మనిషిలో దేవుడు ఉన్నాడు కదా అని మన సనాతన ధర్మం చెప్తుంది, మన వేదం చెప్తుంది. దేహో దేవాలయ ప్రభుత్వం జీవో దేవో సనాతన రజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూరయ్య. అంటే దేహంలో దేవుడు ఉన్నాడు, అది చూపెట్టమని చెప్పిన వాడు దొంగ కొడుకు అక్బర్ గారు. నేను చూపెట్టని పరిస్థితి, ఇంకా రేపు నా పని అయిపోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉందంటే కొడుకు బాగా నవ్విందంట, పక్క నవ్విండు. ఇంతేనా, దీనికి ఇంతకు ఇదవుతుంది, ఏం లేదు, నువ్వేం పర్వాలేదు, భయపడదు, రేపు నీతో పాటు నన్ను తీసుకెళ్ళు సభకు, ఈ అక్బర్కు నేను సమాధానం ఇస్తాను, దేహంలో దేవుని చూపిస్తాను. చేస్తావా బిడ్డ, నువ్వు భయపడక బాబా, నువ్వు తీసుకెళ్ళినాను. సరే, మరునాడు వెళ్ళా. మొత్తం సభ అంతా కిటకిటలాడుతుంది. అక్బర్ అడిగాడు, బీర్బల్ సమాధానం తీసుకొచ్చావా? బీర్బల్ అన్నాడు, జహాపనా నేను చెప్పలేను, నా బదులు నాకు